కాళేశ్వరం కథలు, ఫోన్ ట్యాపింగ్ ముదుర్లు, కార్ రేసింగ్ వీరులు, డైరెక్టర్లు, యాక్టర్లు, రెమ్యునరేషన్ తీసుకున్నోళ్ళు పాత సర్కార్ల లీడర్లు, ఆఫీసర్లే అంతా. ఇప్పటి ఈడీ, ఏసీ బోర్డు, సెన్సార్ బోర్డు అన్నట్టు వీళ్ళు ఏం సర్టిఫికేట్ ఇవ్వకున్నా రోజుకు 4 ఆటలు బొంబాటుగా ఆడుతున్నాయి మీడియాల, సోషల్ మీడియాల. కడమ వాటి గురించి అటెన్క గాని ఇప్పుడైతే కార్ రేసింగ్ కథ ఏడు దాకా వచ్చిందో చూద్దాం పాన్రి. రామన్న సోమవారం అన్న విచారణకు రా అన్న అని నోటీసులు పంపిన రేసీబోళ్ళు. ఏలువల్లుండగా కార్ రేసింగ్ కోసం లెక్కపత్రం లేకుంటేనే 55 కోట్లు బయట దేశం కంపెనీకి పంపిండని కేసాయే కదా. అగో గా ఎంక్వైరీ కోసం మొన్ననే వచ్చేది ఉండే గాని పార్టీ పండుగ కోసం అమెరికా పోతున్నా మళ్ళొచ్చినాక వస్తా అని మతలవు పంపితే సరే అన్నారు. ఇక ఇప్పుడు యాళ్ళు అయిందన్నట్టు. అప్పట్లో కేసు కాగానే ఏహే కావాలనే నన్ను బదనాం చేస్తాండ్రు, అంత రూల్స్ ప్రకారమే నడిచింది, కేసే కొట్టేయాలని హైకోర్టుకు పోతే ఆడుత్తదే అయింది, ఈడికెళ్ళి సుప్రీంకోర్టుకు పోతే గట్టెట్లా కొట్టేస్తారు, విచారణకు పోవాల్సిందే అన్నది. ఓ పారి వచ్చినట్టే వచ్చి వెనకకు మరిపోతే మళ్ళీ ఓ పారి లాయర్ ను తోలుకొని వచ్చిండు. మళ్ళా పిలిస్తే రావాలని ఆ పొద్దే చెప్పిండ్రు. అట్లనే అప్పటి ఆఫీసర్లను సుతా పిలిచి ఎంక్వైరీ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఇంకో పారి రామన్న రావాలి, చట్టం మీద నాకు గౌరవం ఉంది, తప్పకుండా సోమవారం నాడు విచారణకు పోతా అనుకొచ్చిండు. మొన్ననే కాళేశ్వరం కేసులో కేసీఆర్ సార్ ఎంక్వైరీ నడిస్తే 2 రోజుల్లో కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సారు. చూడాలి మరి ఏ కేసు రిపోర్టు చెప్పునొస్తుందో, ఏ కేసులో ఏం తేలుతుందో.